అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దుర్గా గారి టెస్టిమోనీ వినబోతున్నామండి. ఆవిడ 3 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు. ఇప్పుడు ఆ మెడిసిన్ ఆపేసి సప్లిమెంట్స్ వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, అసలు వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎందుకు వాడుతున్నారు, వాడిన తర్వాత ఏం జరిగింది, ఆమె మాటల్లోనే వినండి ఫ్రెండ్స్. 3 నెలల నుంచి ఆవిడ తీసుకున్న అనుభవాన్ని మనకు షేర్ చేస్తున్నారు. ఆరోగ్య విషయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆవిడ లైఫ్ని ఎలా ఉంచిందో చూడండి. మార్పు ఎలా వచ్చిందో ఆమె స్వయంగా చెప్తున్నారు. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది కదా ఈ వీడియో, దానికోసం. అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన టెస్టిమోనీని మీకు వినిపించబోతున్నామండి. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుతున్నారు మేడం. అంతకుముందు తను ఏ ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎలా ఉంది తన ఆరోగ్యం, అంతకుముందు ఎంత సఫర్ అయ్యారు, ఇప్పుడు మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత, వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత తనకి ఆరోగ్యం ఎలా ఉంది, దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంది అనేది మనం మేడం నోటి ద్వారానే విందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ప్రాబ్లం, నేను మా ఆయన గారు బండి మీద నుంచి కింద పడిపోయాం మేడం గారు. బైక్ మీద నుంచి కింద పడిపోయాం. పడిపోతే సంవత్సరానికి ఏమైందంటే పోద్ది కదా అని టాబ్లెట్ వేసుకున్నా. సంవత్సరాన్ని బయట చేసింది. బయట చేస్తే బయట హాస్పిటల్ అన్నిటికి తిరిగాను. ఎక్కడ తగిలింది? నడుముకు తగిలిందా? ఎక్కడ వెన్నుపూసకు తగిలింది. వెన్నుపూసకు తగిలి రక్తం గడ్డగట్టేసింది. ఎక్స్రే తీపిచ్చారు. ఓకే. ఎక్స్రే తీపిస్తే గడ్డగట్టిందమ్మా, ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ అంటే నాకు భయం వేసి ఖాళీ చేతులు పడిపోతాయి అన్నారు. జ్ఞానం ఉంటుందో లేదో తెలియదు అని అన్నారు. అయ్యో. ఇక ఎందుకని నేను దేవుడు ప్రార్థనే చేసుకుంటున్నా. అట్లా పోటు ఎక్కువైపోతుంది కదా అని నేను హాస్పిటల్కి అన్నింటికి తిరిగాను. రాజమండ్రి వెళ్ళాను, ఖమ్మం వెళ్ళాను, సత్తిపల్లి వెళ్ళా, చింతలపూడి వెళ్ళా. నాకు ఎక్కడా నయం అవ్వలేదు. నయం అవ్వకపోతే దానివల్ల మీకు ఎలా అనిపించేది? అసలు ఇబ్బంది అసలు బాగా పోట్లు వచ్చేసేవి. ఒంగోలేకపోయేదాన్ని, ఏ పని చేసుకోలేదు. 2 నిమిషాలు కూడా వంట చేసుకుంటూ నుంచోలేకపోయేదాన్ని. వంగలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. అయ్యో. ఆయన గారు కూడా మంచం మీద నుంచి పైకి లేపేవాడు. పడుకున్నా కానీ లేకలేకపోయేవాళ్ళు. లేకలేకపోయేదాన్ని. ఓకే. లేకలేకపోతే లేపేవాడు. ఓకే. ఆయన లేపేవాడు. లేకపోతే అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది దెబ్బ తగిలి. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా? చుట్టూరు తిరుగుతానే ఉన్నా. డబ్బులన్నీ హాస్పిటల్ పోసేసాను. సుమారు ఎన్ని లక్షలు పెట్టుంటారు? పెట్టాను, ఒక 1,50,000 దాకా పెట్టాను. ఓకే. ఓకే. 1,50,000 దాకా 2 లక్షల దగ్గర అయినాయి. ఓకే. అంతే, నేను లెక్కేసుకోలేదు. కానీ ఎన్నెన్నో ఖర్చు పెట్టేసా. అంతేలేండి. 2 లక్షల దగ్గర అయినాయి. ఆరోగ్యం కంటే కావాల్సిందే ఉంది అనుకుంటాం కదా. అయినాయి. అయితే ఇప్పుడు మీరు ఆ నూనె ద్వారాగా అవును, మీరు ఇబ్బంది పడుతున్న టైంలోనే మీరే వచ్చారు ఒక రోజు మా దగ్గరికి. ఆ రోజు మీకు టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చెప్పారు మీ ప్రాబ్లం. అప్పటి నుంచి వాడుతున్నారు. ఇప్పుడు 2వ నెల కదమ్మా మీరు వాడబట్టి? 3వ నెల. ఓకే. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు మేడం, బాగుంది. అసలు చాలా పని చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు బాగా హుషారుగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఓకే. ఉరికి పెట్టాలనిపిస్తుంది. ఓకే. బాగా అసలు నిలబడుతున్నారా? ఇప్పుడు నిలబడిన ఇబ్బంది ఏం లేదు కదా? అసలు ఎంతసేపు నిలబడుతున్నాను నేను. ఓకే. వంట మీరే చేస్తున్నారు ఇప్పుడు? నేను ఓకే. ఎంత పని చేస్తున్నానో అసలు ఆలస్యాన్ని పెట్టలేదు. ఓకే. వెరీ గుడ్. బాగుంది. సంతోషం అమ్మా. చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. 6 నెలలు వాడుకోండి ఖచ్చితంగా. 6 నెలలు వాడుకుంటే ఇంకా అసలు మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అంత పెద్ద ప్రాబ్లం కూడా ఇలా చక్కగా సెట్ చేసుకోగలిగారు మీరు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇప్పుడైతే మీకు ఆ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయిగా? ఆ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. చాలా ఎనర్జీ కూడా పెరిగింది మీకు. ఓకే. ఓకే. తేలిగ్గా కూడా, ఒళ్ళు కూడా తేలిగ్గా ఉంది. ఇవరకైతే బాగా బరువుగా ఉండేది, పెద్ద బండ నాకు కట్టుకున్నట్టు. ఓకే. బరువుగా అనిపించేది, ఇప్పుడు తేలిగ్గా ఉంది. చాలా బాగుంది. ఓకే. ఈ సప్లిమెంట్స్ మరి ఎవరైనా వాడుకోవచ్చమ్మా? వాడుకోవచ్చు మేడం, ఎవరైనా వాడుకోవచ్చు.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఏం లేదు కదా? ఎనర్జీ కూడా ఉండవు. ఓకే, ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఎనర్జీ కూడా పెరుగుతుంది. ప్రాబ్లం మరి తగ్గిద్దంటారా? మీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది మేడం. 100%. మరి మీరు చాలా మందికి పరిచయం చేస్తున్నారా? ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎవరికైనా చెప్తున్నారమ్మా సప్లిమెంట్స్ గురించి? చెప్తున్నాను మేడం గారు. ఇప్పటి వరకు చాలా మందికి కొద్దిగా చెప్పాను. మీరు కూడా ఎదుటి వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశం మీకు కూడా ఎక్కువ ఉంటది. మంచిగా ఉండాలి, నాలాగా ఉండాలి, అదే అందరూ బాగుపడాలి అంతే కదా అని నేను చెబుతున్నాను. వినాలి, అందరూ కూడా ఈ సప్లిమెంట్ కూడా వాడాలి. చక్కగా తేలిగ్గా ఉంటది. ఓకే, మంచివి కూడా ఇవి. ఇంగ్లీష్ మందులు వాడినంత సేపు ఏమీ కాదు. అవి అసలు మందులే కాదు నన్ను అడిగితే. అదేనండి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం అలా అనిపించింది. ఒళ్ళొచ్చేస్తుంది అసలు, అది ఒక రాగ అయిపోతున్నాం. ఇప్పుడు ఎనర్జీ బాగా వచ్చింది. మనుషులు కొట్టే అంత బలం కూడా వస్తుంది. ఓకే, సూపర్. చాలా నిజంగానే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చాలా నీరసంగా ఉన్నారు. అవును, చాలా కూర్చోలేకపోవటం, నించోలేకపోవటం ఏంటి. అవును, అప్పుడు నేను కూడా గమనించాను ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ నిండు నెలలు ఉన్నప్పుడు తను ఎలా వంగటానికి లెగటానికి ఇబ్బంది పడుతుందో ఆ పెయిన్ మీలో చూసాను. అంత ఇబ్బంది నేను చూసాను, అది కనిపెట్టాను. ఓకే అమ్మా, ఇప్పుడైతే సూపర్ కదా? చాలా సూపర్ మేడం. ఓకే, చాలా ఎనర్జీగా ఉన్నారు. మీరు ఇలాగే ఎప్పుడు హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా వాడండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు వాడే సప్లిమెంట్స్ ఇవేనా? ఓకే, ఇవి వాడిన దగ్గర నుంచి మీకు చాలా బాగుంది. ఓకే, ఇంకా ఇప్పుడు 3 నెలలు వాడారు కదమ్మా, ఇంకొక 3 నెలలు ఇలాగ కంటిన్యూ చేసుకోండి, మీ ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. చూసారు కదండి ఈ మేడం టెస్టిమోనీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఆరోగ్యపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మమ్మల్ని కలవటానికి రావాలనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ కాల్ చేసి రండి. ప్రతి మంగళవారం, బుధవారం అశ్వరావుపేట తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, ప్రతి సోమవారం మనుగూరు తెలంగాణ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే ప్రతి శుక్రవారం ఖమ్మం తెలంగాణని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఎవరైనా సరే కలవాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ కాల్ చేసి రండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడు మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి, మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.